జై గురుదేవ్. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ప్రాపంచిక భ్రమలతో అనేక అకృత్యాలు చేస్తూ పాపరాశిని మూటగట్టుకున్న మానవుడు వార్ధక్యంలో అసక్తత ఆవరించినప్పుడు, అహంకారం నశించినప్పుడు పశ్చాత్తాపంతో ఆత్మచింతన ఆరంభిస్తాడు. అప్పుడు జ్ఞానతృష్ట కలుగుతుంది. సత్య అన్వేషణతో తహతహతోలాడుతూ ఉంటాడు. మృత్యువు నిరీక్షణలో ఉంటుంది. సమయము అట్టే ఉండదు. అలాంటి సమయంలో సాక్షాత్తు ధర్మదేవత అవతారుడైన విదురుడు నీతిసుధ ఆత్మకు కొత్త శక్తిని ఇస్తుంది. భగవద్గీతలో శరీరము మరణించిన తాను మరణించిన వాడు అని శ్రీకృష్ణుడు చెప్పిన స్థితి పొందాలంటే విదురు నీతి సుధ పారాయణమే ఉత్తమ మార్గము, మానవులకు తక్షణ కర్తవ్యం కూడా. కాబట్టి విదురు నీతి సుధని గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని విదురు నీతి సుధలో 7వ అధ్యాయం 76వ శ్లోకం. అవిద్య పురుష శోచ్య శోచ్యం మైథున అప్రజం నిరాహారా ప్రజా శోచ్యా శోచ్యాం రాష్ట్రం అరాచకం. చదువులేని పురుషుడు, సంతులేని సంసారం, తిండి లేని సంతానం, రాజులేని దేశము శోకింపదగినవి అని విదుర నీతి. విదురుడు ఎవరు? ధృతరాష్ట్రునికి, పాండవునికి సోదరుడు. సమాజంలో పురుషుడికి కీలక బాధ్యతలు ఉన్నాయి. తన కుటుంబానికి ఆధారముగా, తన ఊరికి ఉపకారిగా, దేశానికి సేవకునిగా, భక్తునిగా జీవించాలి. అప్పుడే ఆ పురుషునికి గౌరవము, గుర్తింపు లభిస్తాయి. కేవలం తెలివితేటలు ఉండడం ప్రయోజకత్వం కాదు. ఆ తెలివి చదువుతోనే రాణిస్తుంది. చాలామంది చదువు దగ్గర బద్దకిస్తారు. అత్యవసర మార్కులతో పాస్ అయితే చాలు అనుకుంటారు. ఆ ఆలోచన వల్ల కృషి లోపం కలుగుతుంది. తత్ఫలితంగా విద్యలో వైఫల్యాలు ఎదురవుతాయి. బాల్యంలోనే చదవాలి. అప్పుడే గ్రాహ్యత, జ్ఞాపక శక్తి ఉంటాయి. మనసు పెట్టి చదవాలి. కేవలం పరీక్షల కోసం చదవకూడదు. చదవడం అంటే మన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడము. అక్కడ అలక్ష్యంగా ఉంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. సిరి సంపదలు ఉన్న చదువు ఉండి తీరవలసినదే. లేకపోతే వాటిని రక్షించుకోగల సామర్థ్యము చదువులేని పురుషుణ్ణి స్త్రీలు కూడా చులకనగా చూస్తారు. అవిద్య వల్ల అనేక మోసాల పాలు కావలసి ఉంటుంది. మోసగాళ్ల మాటలు సులభంగా నమ్ముతారు. చదువులేని పురుషునికి గౌరవప్రదమైన ఉద్యోగము లభించదు. విద్య లేనివాడు వింత పశువు అన్న సామెతగా చదువురాని పురుషుణ్ణి లోకం చూస్తుంది. విద్య పురుషులకే కాదు, స్త్రీలకు అవసరమే. లేకపోతే వాళ్ళు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థికుల్లో కొందరు అహంకారంతో ప్రవర్తిస్తారు. వినయం లేని విద్యకి విలువ లేదు. గౌరవం ఇవ్వడం తెలియని వారికి దానిని పొందే అర్హత ఉండదు. గౌరవ మర్యాదలు పరస్పరము ఉండాలి. ఒకవైపే ఉంటే సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి మనిషి జీవితంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక సంసారం సంగతి. ప్రాథమికంగా సంసారం ఉద్దేశం వంశాభివృద్ధి. దృష్టిలోని సమస్త ప్రాణి ఒక తరం నుండి మరొక తరానికి తమ వారసత్వాన్ని అందిస్తూ ఉంది. అలా జరగకపోతే సృష్టి ఆగిపోతుంది. పరిణామము, పరిమాణము రెండూ సృష్టి లక్షణాలే. కాబట్టి సంసారంలో సంతాన సాఫల్యం ఉండాలి. సంతాన రాహిత్యానికి కేవలం స్త్రీనే కారణం కాకపోవచ్చు. పురుషునిలో కూడా లోపాలు ఉంటాయని ఆధునిక శాస్త్రం రుజువు చేస్తుంది. లోపం ఎవరిలో ఉన్నా దిద్దుపాటిగా అవకాశాలు ఉన్నాయి. గత్యంతరం లేని పక్షంలో దత్తతకు అవకాశం ఉన్నది. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. పున్నామ నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు. అయితే పుత్రులందరూ ఉత్తములు కారు. కుపుత్రులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు, లేదా ఆస్తులు కాల్చేసి హింసలకు గురి చేస్తున్నారు. అంతకంటే పాపం మరొకటి లేదు. సంతానానికి అనుభవించే యోగ్యత ఉంటే తల్లిదండ్రులు ధనవంతులు, స్థితిమంతులుగా ఉంటారు. లేకపోతే దారిద్ర్యంతో అలమటిస్తారు. తిండికి లేక మలమల మాడిపోతారు. ఇక రాజు లేని దేశం ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే
ప్రభువులు. అయితే సమర్థత కలిగిన ప్రభుత్వం ఉండాలి, లేకపోతే ప్రభుత్వం ఉన్నా లేనట్టే. అంటే అరాచక పరిస్థితులు నెలకొనడము, ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకొలితే శత్రు దేశాలకు అవకాశం లభిస్తుంది, లేదా దేశంలో ప్రజా తిరుగుబాటు, సైన్యము, అధికారము హస్తగతం చేసుకోవడం జరుగుతాయి. దేశం లేని రాజు ఉండవచ్చు, కానీ రాజు లేని దేశము ఉండకూడదు. అలా ఉంటే అది దుఃఖదాయకం అవుతుంది అన్నారు విదురుల వారు. ఇదండి విదుర నీతి శుధలోని ముఖ్యమైన అంశాలు. మరొకసారి ఆ శ్లోకం. అవిద్యః పురుషః శోచ్యః శోచ్యం మైథునమప్రజం నిరాహారాః ప్రజాః శోచ్యాం రాష్ట్రం అరాచకం. చదువులేని పురుషుడు, సంతులేని సంసారం, తిండి లేని సంతానం, రాజు లేని దేశము ఎలాంటిదంటే శోకింపదగిన విషయాలు అని చెప్పారు. హరి ఓం తత్సత్.